ప్రియుడితో ఏకాంతానికి అడ్డొస్తున్నాడని 2 ఏళ్ల తన కుమారుడిని ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపింది ఓ తల్లి. సో ప్రస్తుతం ఇక సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ కసాయి తల్లి అక్రమ సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని తన ప్రియుడితో కలిసి ఇక మంచానికేసి చంపేసినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మహేష్, ఏం జరిగింది అసలు? ఈ సంఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీశైలం. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం తిగులు గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు హరికృష్ణము మృతి కేసు సంచలనం మలుపుతిరిగిందిగా చెప్పుకోవచ్చు. పిట్స్ కారణంగా బాలుడు చనిపోయాడని చెప్పిన తల్లి అనంతరం తన ప్రియుడితో కలిసి బాలుడిని హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. జయదేపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తిగులు గ్రామానికి చెందిన స్వామి జ్యోతి దంపతులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర్లో నివసిస్తుంటారు. ఈ ఏడాది మే 30వ తేదీన తమ 3 ఏళ్ల కుమారుడు హరికృష్ణ పిట్స్ రావడంతో మరణించాడని తల్లి జ్యోతి తన భర్త స్వామికి చెప్పింది. భార్య చెప్పిన మాటలు నమ్మిన స్వామి బాలుడు మృతదేహాన్ని జయదేపూర్ మండలం తిగులుకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే బాలుడు మరణంపై చాలా అనుమానాలు వ్యక్తం చేసిన స్వామి కుటుంబ సభ్యులతో కలిసి తన భార్య జ్యోతిని కూడా నిలదీయడం జరిగింది. ఈ యొక్క క్రమంలోనే జ్యోతి తన ప్రియుడు నవీన్ తో కలిసి కీసరలోని తన నివాసంలో హరికృష్ణను హత్య చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిసింది. దీంతో బాలుడు తండ్రి స్వామి శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా కీసర పోలీసులు వైద్యుల బృందం శుక్రవారం తిగులు గ్రామానికి చేరుకొని అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలో బాలుడి మృతదేహాన్ని వేలికి తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు నమూనాలను కూడా సేకరించారు. అంటే ఈ యొక్క చూస్తుంటే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే ఏది ఏమైనా మానవత విలువలు మంట కలుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రియుడు మోజులో పడి తన కన్న కొడుకునే కసాయి తల్లిగా మారినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తల్లిని చూస్తుంటే సిద్దిపేట జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక పడక సుఖం కోసం ఇటువంటి దారుణానికి ఒడిగట్టడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఇటువంటి మూర్ఖులకు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. శ్రీశైలం, అంటే ఈ సంఘటన జరిగి 20 రోజులు అవుతుందంటున్నారు మహేష్. అంటే ఎట్లా అనుమానం వచ్చింది? ప్రధానంగా తన కుమారుడు చనిపోవడానికి ఏదో కారణం ఉంటుందని ఆ కుటుంబానికి అనుమానానికి గల కారణాలు ఏంటి? ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా శ్రీశైలం, తండ్రి కొడుకు పోయిన బాధలో ఈ యొక్క ప్రియుడు అంటే ఎవరైతే భర్త ఉన్నాడో భర్త ముందు నటిస్తున్నటువంటి ఈ యొక్క భార్య ఉందో ఆ భార్య ఫోన్ కాల్స్ అక్కడిక్కడ మాట్లాడుతుండే ఒక వ్యవహారం బట్టి చూస్తుంటే ఎవరైతే భర్తకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఈ యొక్క ఈమెపై దృష్టి పెట్టి ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అన్ని కోణాలు కూడా ఈ యొక్క వీళ్ళు అబ్జర్వేషన్ చేసిన పరిస్థితి ఉంది. అబ్జర్వేషన్ పరిస్థితిలోనే యొక్క సంబంధించిన ఎవరైతే ఉన్నారో భార్యను యొక్క ఖచ్చితంగా ఏమైంది ఏంటని చెప్పి అన్ని కోణాలు కూడా కుటుంబ సభ్యులు అడగడంతో ఇక్కడ ఎవరైతే భార్య ఉందో తన తప్పును ఒప్పుకొని నవీన్ తో ఈ యొక్క దారుణానికి ఒడిగట్టాను, నా సొంత కొడుకు నేను చంపేసుకున్నా అని చెప్పి ప్రధానంగా ఈ యొక్క చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క చంపినా అని చెప్పి తనంతట తానే ఒప్పుకోవడంతో ఇది బయటకు వచ్చిన పరిస్థితి మనకు తెలిసింది. శ్రీశైలం, రైట్. ఇక ప్రియుడు ప్రస్తుతం పరారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది, నిజమేనా మహేష్? ఖచ్చితంగా శ్రీశైలం, ప్రియుడు ఇప్పటికే పరాలో ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఈమె దొరికింది. ఈ యొక్క విషయాలు అన్ని పోలీసులు కూడా వీరి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, తిరుగుతున్నారని చెప్పి ఖచ్చితంగా నవీన్ కూడా పరాల్లో ఉన్నాడు. అంటే పోలీసులు ఈ యొక్క అతి తక్కువ సమయంలో పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే ఇటువంటి ఫోన్ ట్రాక్ ఆధారం కూడా నవీన్ ఎక్కడున్నా పోలీసులు ఒక పట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే నవీన్ పరాల్లో ఉన్నట్టు తెలిసింది. నవీన్ తక్కువ సమయంలో నవీన్ పట్టుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. శ్రీశైలం, అసలు ఈ ప్రియుడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి మహేష్? ప్రియుడు మాదాపూర్ నుంచి వెళ్ళాడని కొంత సమాచారం అందుతుంది. సో అంటే ప్రియుడికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఖచ్చితంగా శ్రీశైలం, ప్రియుడు అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లో వీరు ఉండేటువంటి ఎక్కడైతే కీసర పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో వీరిద్దరు కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వీరికి దగ్గరలో ఉంటూ అంటే రాకపోకలు చేస్తుంటే బిజినెస్ పరంగా ఇక్కడ అక్కడికి ఏరియాకు వస్తాడని చెప్పి తెలిసింది. ఏరియాకు వచ్చినప్పుడు వీరి ఇద్దరి మధ్య అన్యోన్య సంబంధాలు మెరుగుపడిన తర్వాత అప్పటి నుంచి ప్రియుని మోజులో పడినటువంటి ఎవరైతే భార్య ఉన్నారో ఆ అతనిపై మొగ్గు చూపడం వల్ల ఇటువంటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలిసింది. ఎందుకంటే ఈయన ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిన సమయంలో
జిల్లాలో ఇక ప్రియుతో జల్సా చేసుకుంటూ తన కొడుకు అడ్డు వస్తున్నా అని చెప్పి ఇటువంటి సంఘటన ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద మానవత్వం మంట కలిసింది అన్నట్టుగా కనిపిస్తుంది ఈ సిద్దిపేట సంబంధించినటువంటి సంఘటన చూస్తూ ఉంటే. ఎందుకంటే మరి జ్యోతి అనేటువంటి ఈ మహిళ ఎవరైతున్నారో తన కన్న కుమారుడు మరి తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న కొడుకు ప్రాణాలని బలి తీసుకుంది. ప్రస్తుతం ఈ వార్త చూసినటువంటి ప్రతి ఒక్కరు మరి ఇప్పుడు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కన్న తల్లి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. తల్లివా కసాయిదానివా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆమెపై అయితే ఇక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే కూడా అంటే ఆ పిల్లోడు చాలా క్యూట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత మంచి పిల్లోడిని ఎలా బలి తీసింది ఈ తల్లి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి తొలి వెలుగు చేతిలో ఎక్స్క్లూజివ్గా జ్యోతికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఉంది. తన ప్రియుడితో కలిసి ఎలా చంపారు, అసలు చంపిన తర్వాత ఏం చేశారు అనేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో తొలి వెలుగు చేతిలో ఉంది. ఒక్కసారి ఆ వీడియో కూడా చూద్దాం. దేనితో మంచం కొట్టిండా, దేనితో కొట్టి చంపిండు? మంచానికి తొక్కిండా కాలుతో ఇట్లా కాలుతో తొక్కిండా? మంచం ఇట్లా అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే చచ్చిపోయా. కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు కలిసి. నాగరం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. మరి స్కూటీ మీద పోయి ఫస్ట్ చీరాల హాస్పిటల్ చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు ఈయన? చీరాల దాకా బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఏడుకు వచ్చారు? నాగరం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? మ్యారేజ్ ఆకునేందుకు రోజు వస్తుండవు ఇంటికి? రోజు వస్తాడు కదా సాయం పోగానే? చెప్పు క్లియర్ నేనే పిలిచాను. ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. నేనేం చెయ్యాను. మళ్ళీ అంటుండు ఫోన్. ఆయన పేరేంది? నా పేరు ఎవరు? సీనియర్ మంచం కొట్టి చంపిండా? చెప్పింది మళ్ళీ డబ్బులు మాట్లాడుతుంది. వాడే నా కొడుకుని చంపింది. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండ్రు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చిన స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాను. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36. జోసిగా మాట్లాడు. 5:36 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకు ఆయనకు? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోడి మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పింది. ఆయనకు ఎందుకు నచ్చలేదట? ఆయన క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పింది. దేనితో మంచం కొట్టిండా, దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టింది. మంచానికి తొక్కిండా కాలుతో ఇట్లా? కాలుతో తొక్కిండా? మంచం ఇట్లా మంచానికి కొట్టింది. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే చచ్చిపోయా. కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు కలిసి. నాగరం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. మరి స్కూటీ మీద పోయి ఫస్ట్ చీరాల హాస్పిటల్ చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు ఈయన? చీరాల దాకా బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఏడుకు వచ్చారు? నాగరం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? మ్యారేజ్ ఆకునేందుకు రోజు వస్తుండవు ఇంటికి? రోజు వస్తాడు కదా సాయం పోగానే? చెప్పు క్లియర్ నేనే పిలిచాను. ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. నేనేం చెయ్యాను. మళ్ళీ అంటుండు ఫోన్. ఆయన పేరేంది? నా పేరు ఎవరు? సీనియర్ మంచం కొట్టి చంపిండా?
చెప్పింది సీఆర్తో మళ్ళీ డబ్బులు మాట్లాడుతుంది ఏడురా? వాడే నవమాసాలు మోసి కని పెంచినటువంటి తన కుమారుడి ప్రేమను మరిచి కేవలం కామాంధుడి ప్రేమలో పడి తన కన్న కుమారుడినే మరి దారుణంగా హతమార్చినటువంటి ఈ కసాయి తల్లిని చూస్తుంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇదేం తల్లిరా బాబు, దీన్ని ఏం చేయాలరా అంటూ ఇక ఒక్కొక్కరుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ నౌ దానికి సంబంధించిన మరింత డీటెయిల్స్గా మనం డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంత ఏదైతే ఈ సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత ఘోరమైన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. కన్న ప్రేమను మరిచి కామాంధుడైన ప్రియుడి కోసం ఓ కసాయి తల్లి చేసిన దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అడ్డు వచ్చాడని ఏడుస్తున్నాడనే కక్షతో కేవలం 2 ఏళ్ల వయసున్న కన్న కుమారుణ్ణి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆపై బాబుకు ఫిట్స్తో మరి చనిపోయాడంటూ భర్తను బంధువులను నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు సైతం కానిచ్చేసింది. అయితే పాప చనిపోయిన తర్వాత పాపం పండినట్లు సరిగ్గా 20 రోజుల తర్వాత ఈ కసాయి తల్లి భాగవతం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా కీసరలో నివాసం ఉంటున్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగల్ గ్రామానికి చెందిన స్వామి జ్యోతి దంపతులకు 4 ఏళ్ల కూతురు 2 ఏళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. భర్త స్వామి క్యాబ్ డ్రైవర్కు వెళ్ళడమే ఆలస్యం. నవీన్ నేరుగా జ్యోతి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. గత నెల 29న కూడా స్వామి డ్యూటీకి వెళ్ళగానే నవీన్ జ్యోతి దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు ఏకాంతంగా గడుపుతుండగా 2 ఏళ్ల బాబు హరికృష్ణ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో జ్యోతి ప్రియుడు నవీన్ తీవ్ర చిరాకు పడ్డాడు. ఈ 2 ఏళ్ల కొడుకు నాకు నచ్చలేదు, వీడిని చంపేద్దామంటూ నవీన్ కలిసి జ్యోతితో అన్నాడు. సో దానికి ఆ కన్నతల్లి కూడా ఏమాత్రం వెనకాడకుండా పచ్చజెండా ఊపింది. అంతే, ఇద్దరు కలిసి ఏడుస్తున్న ఆ పసికందును అత్యంత క్రూరంగా నేలకేసి కొట్టారు. దీంతో తలకు తీవ్రమైన గాయమై ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బాబు చనిపోయిన తర్వాత నాటకమాడిన జ్యోతి భర్త స్వామి ఇంటికి రాగానే బాబుకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి చనిపోయేటట్టు ఏడ్చింది. భార్య మాటలు నిజమేనని నమ్మిన స్వామి కుటుంబ సభ్యులు కలిసి ఆ చిన్నారి మృతదేహాన్ని కీసర నుంచి తమ స్వగ్రామమైన తీగలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత నుంచి జ్యోతి ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె తీరుపై భర్త స్వామికి తీవ్రమైన అనుమానం రావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను గట్టిగా నిలదీశాడు. భర్త బంధువులు ఒత్తిడి తట్టుకోలేక తానే ప్రియుడితో కలిసి కొడుకును చంపేసినట్లు జ్యోతి నిజం ఒప్పుకుంది. దీంతో దిగ్భ్రాంతికి గురైన భర్త కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కీసర పోలీసుల సమక్షంలో బాలుడి మృతదేహాన్ని పూడ్చిన చోటు నుంచి వెలికి తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. కన్న కొడుకును పొట్టన పెట్టుకున్న కసాయి తల్లి జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం పరారులో ఉన్న ప్రియుడు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటి స్టోరీ. సో ఇక్కడ జ్యోతికి సంబంధించి మరొక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా మనం చూస్తాం. ఆ వీడియోలో క్లియర్గా ఆమె చెప్తుంది, ప్రియుడు నవీన్తో కలిసి మరి మంచానికేసి మేము కొట్టాం, మంచానికేసి కొడితే మా కొడుకు కింద పడిపోయాడు. సో తర్వాత హాస్పిటల్కి ప్రియుడితో కలిసి స్కూటీ మీద వెళ్ళాం, అక్కడ పైకి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇక్కడ మేము తీసుకోమని చెప్తే మళ్ళీ నెక్స్ట్ వేరే టౌన్ తీసుకెళ్ళాం, అప్పటికే చనిపోయాడంటూ మరి ఆ జ్యోతి తన కొడుకు గురించి చెప్తున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. నువ్వేం తల్లివి, నువ్వేం కసాయిదానివి, కామాంధుని ప్రేమ కోసం కన్న కుమారుడు 2 ఏళ్ల అభం శుభం తెలియని పసిబాలుడి ప్రాణం తీసుకున్నావు, నువ్వేం తల్లివంటూ ఆ కసాయి తల్లి మీద, ఆ కామాంధుడి పిరీరాల మీద ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, చివాట్లు పెడుతున్నారు, తిడుతున్నారు. ఎందుకంటే పేగు బంధం అందరికీ తెలిసిందే. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనించాలంటే 9 నెలల పాటు నవమాసాలు మోసి కన్న తర్వాత పెంచి పెద్ద చేసి మరి ఒక ప్రయోజకుడైన తర్వాత మురిసిపోయేటువంటి తల్లిని మనం చూసాం. కానీ ఈ కసాయి తల్లి బిడ్డని కని 2 ఏళ్ళు అయిందో కాలేదో ప్రియుడితో ఏకాంతానికి అడ్డొస్తున్నాడని మరి ఆ పిల్లాడిని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడు చెప్పిన మాటలకు మోసపోయి ప్రియుడితో కలిసి కన్న కొడుకు ప్రాణాలని బలి తీసుకుంది ఈ బ్రహ్మ రాక్షసి. రైట్, ఇది ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఇటువంటి సంఘటన చూసినప్పుడే మానవత్వం మంటగలిసింది, మానవత్వం చచ్చిపోయింది అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నల వర్షం ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్నాయి.